శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వైశాఖ మాసంలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముందు మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ మేషరాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో అనగా వైశాఖ మాసంలో వీరు సంకల్పించినటువంటి శుభకార్యములు ఏవైతే ఉంటాయో ఆ శుభకార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా వివాహము, ఉపనయనము ఇత్యాది, గృహప్రవేశములు ఇత్యాది ఉపనయనములు అన్నీ కూడాను వారికి శుభకార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయంతో వీరు ఎంతో సంతృప్తిగా ఉంటారు. అంతేకాకుండా నూతన వ్యక్తుల యొక్క పరిచయం వలన వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా కొంత అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఈ వైశాఖ మాసంలో గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్యజయము కలుగుతుంది. సంకల్పించినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని మీరు సిద్ధింపజేసుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఆటంకాలతో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ మాసంలో, వైశాఖ మాసంలో నూతన వ్యాపారములను మీరు సంకల్పించకుండా ఉండడమే అత్యంత శ్రేయోదాయకము. ఈ రాశి వారికి ఆదాయం కూడా ఈ వైశాఖ మాసంలో పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఆదాయం బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందుతారు, సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. సంతానంతో కూడా మీరు మంచి సమయాన్ని గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. మీకంటూ అపకారం చేసేటువంటి శత్రువులపైన మీరు జయాన్ని కూడా సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశివారు ముఖ్యంగా ఈ మాసాంతం వరకు కూడా వీరు చేసుకునేటువంటి నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో, నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా నిత్యము నిష్ఠగా చేసుకుంటే ఆ యొక్క పూజలన్నీ కూడా ఫలించి వీరికి శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి శుభ ఫలితాలని పొందాలని, ఆనందంగా జీవించాలని ఆశిస్తూ నమస్కారం.